చాలే. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. మలయాళం కీర్తన గ్రంథము 147:2. మనం చదువుకుంటే ఒక్క మాట, 2 వాక్యాలు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు కనుక దయచేసి వచ్చి కొద్దిగా కాస్త ముందు చదువుకోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. జాగ్రత్తగా వినాలి. ఇంకా కొంతమంది రావాల్సిన వారు ఉన్నారు. బహుశా వారు సోమవారం నుంచి శనివారం దాకా ఉన్నటువంటి జీవన వ్యాపారాల వలన అలసిపోయారేమో, దాన్ని బట్టి రాలేదేమో అనుకుంటున్నారు. దయచేసి కుర్చీలు మీరు లాగొద్దు, కానీ ఎత్తి. స్టూడియోలో నేను 26 నిమిషాలు వాక్యం చెప్తాను. కనీసం పిన్ డ్రాప్ సైన్స్ నా మాట తప్ప ఇంకక్కడే వినిపించదు. చిన్న శబ్దం కూడా బైబిల్ చదివేవాడు కూడా పేజెస్ తిప్పేటువంటి సౌండ్ కూడా రాకూడదు అన్నమాట. వెంటనే దాన్ని సౌండ్ క్యాచ్ చేసేస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి చైర్ శబ్దం కానీ ఫ్యాన్ శబ్దం తప్ప ఇక ఇక్కడ ఏ శబ్దం వినిపించదు. అంత సైలెంట్ అయిపోయింది దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెల్లూరు నుంచి మన ప్రియులు వచ్చారు. మన అన్న నరసింహరావు రావాలి. ఆయన పద్మావతి సెంటర్ నుంచి సీనన్న వారి కుటుంబం, వారి కుమార్తె సహోదరి భవాని కోచింగ్ తీసుకోవడానికి విజయవాడ వెళ్ళింది. వారిద్దరూ ఆదివారం కూడా డ్యూటీలో ఉండడం వల్ల రాలేని పరిస్థితి. మన మధ్యలోకి అభిషేక్ వచ్చాడు, శివాని వచ్చింది. అభిషేక్ చక్కగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారం పొడుగుతా మనం వారానికి ఒక్కసారి కలుసుకుంటాం. ఈలో ఎవ్వరూ పలకరించరు, కానీ నన్ను పలకరించేటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. నన్ను పలకరించేటువంటి ఒక చిన్న పాప క్రిస్టి నన్ను పలకరిస్తుంది. ఆమె నాకు వీడియో కాల్ చేస్తుంది, నాకు ఆడియో రికార్డ్ చేసిన మెసేజ్ పంపిస్తుంది. మొన్న నాకు మెసేజ్ పెట్టింది, ఎవరి పాస్టర్ గారు ప్రెసిడెంట్ బాగున్నారు. హల్లెలూయా. పోనీలేండి, ఇంతమందిలో ఒక్క వ్యక్తైనా నా యోగక్షేమాలు విచారించడానికి ఉన్నారు. అందరూ బట్టి సంతోషం. ఇవ్వడి మనిషి ఏంటి అనేటువంటి కొన్నిసార్లు ఆమె నాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏదమ్మా ఎందుకు బాగుంటే నువ్వు రా, ఇంటికి రా. దేనికంటే నువ్వు రా చెప్తాను. హల్లెలూయా. చిన్నపిల్లలు కనుక వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. మన మనసులో రకరకాల మురికి పేరుకొని పోయింటుంది. పెద్దవాళ్ళం రాను రాను ఈ మురికి ఏమవుతుందంటే ఎక్కువైపోయి మన మధ్యలో నిజమైన ప్రేమలు, నిజమైన అభిమానాలు ఉండవు. అలా తయారైపోయాము. సరే, దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ మురికి అంతా మారేసుకోండి. సోమవారం నుంచి శనివారం దాకా పోగు చేసుకున్న మురికిని మారేసి దైవికమైనటువంటి సాన్నిధ్యాన్ని, కృపను మీరు తీసుకొని మీరు వెళ్ళి సమాజంలో జీవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఏం చేస్తాడంట? మొట్టమొదటి మాట, యెహోవా యెరూషలేమును ఏం చేస్తాడు అంటే ఏమనర్థం? యెరూషలేమును కట్టడం కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. కట్టడం అని ఉంది, కానీ కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో హీఈస్ నాట్ బిల్డింగ్ బట్ హీఈస్ రీబిల్డింగ్. అనగా కట్టడం వేరు, అంటే మరలా కట్టడం వేరు, తిరిగి కట్టడం వేరు. ఇక్కడ రాయబడింది కట్టడం గురించి కాదు. యెరూషలేము ఎప్పుడో కట్టబడింది. యెరూషలేము యొక్క పూర్వపు పేరు ఒకటి ఉంది. ఏమనేవాళ్ళు పూర్వం యెరూషలేముని? ఎవరు చెప్తారా? సరే, ముందు చెప్పాను. యెరూషలేము యొక్క పాత పేరు యెబూసు. యెబూసు అనబడిన యెరూషలేము అని న్యాయాధిపతుల గ్రంథం 11వ ఎక్కడ కనిపిస్తుంది. సరే, మనకు అనగా పట్టణము ఆల్రెడీ
కట్టబడింది, యెరూషలేము కట్టబడింది. ఇప్పుడు చెప్పబడింది కట్టబడ్డం గురించి కాదు. మరి దేని గురించి? కట్టబడ్డం అని ఉంటే కట్టబడ్డం కాదంటారు ఏంటండి మీరు? బిల్డింగ్ కాదు, రీబిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ పాడైతే రీబిల్డింగ్ చేయాలి. రీబిల్డింగ్ అంటే మరమ్మత్తు చేయడం, రీబిల్డింగ్ అంటే దాన్ని రిపేర్ చేయడం. అంతేనా? మన జీవితం ఒకటి ఉంది, దానికి పాడైపోయింది. ఇప్పుడు దాన్ని కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని రీబిల్డ్ చేయాలి, దాన్ని రీమోడల్ చేయాలి. మన జీవితాన్ని దేవుడు కట్టాడు, అదే సమయంలో తిరిగి కట్టగలిగడానికి సమర్థుడై. యెరూషలేము యెహోవాయే యెరూషలేమును. రెండో మాట రాయబడింది, చెదరిన ఇశ్రాయేలీయులను. అంటే ఏమన్నా అర్థం? దీనికి సంబంధించి ఒక మాట కూడా చెప్తాను. చెదరిన ఇశ్రాయేలు ఏమైపోయారు? ఎక్కడికి చెదిరిపోయారు? జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు కాలములో చెదరిపోయిన అనుభవం జరగలేదు, కానీ ఆత్మలో చెదిరిపోవడం, చెదరిపోయిన వాళ్ళని తిరిగి కట్టడం గురించి దావీదు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మెసేజ్. రెండోది రాయబడింది, చెదరిన ఇశ్రాయేలుని. ఎవరోళ్ళు చెదరిన ఇశ్రాయేలు అంటే? చదవండి మొదట యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం, త్వరగా, టైం లేదు మనకు. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన యొక్క ధ్వజము నిలబెట్టెను, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయను. ఎవరు పోగు చేస్తాడు? చెదరిన ఇశ్రాయేలీలు అని 147వ కీర్తన 2వ వచనంలో ఉంది. తర్వాత రాయబడిన మాట ఏంటి అంటే? ఏమనర్థం? భ్రష్టులైన ఇశ్రాయేలీలు అంటే ఏంటి అర్థం? లేదా దానికి అర్థం లేదా? ఈ చెదరిపోయిన ఇశ్రాయేలు భ్రష్టులైపోయారు. చదవని ఇంకో మాట కూడా, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. త్వరగా. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని. చాలండి, నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక చిన్న మాటకి మనం 3 లింక్స్ అర్థం చేసుకున్నాం. ఏం చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలును పోగు చేయవాడు. ఎటువంటి ఇశ్రాయేలీయులు? 1 చెదరిన వారిని, 2 భ్రష్టులైన వారిని, 3 చెదరిపోయిన భ్రష్టులైన వెలివేయబడిన ఇశ్రాయేలునికి జరిగింది. దీని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఇప్పుడు కింద మాట వదిలేసాం, మనం పైన మాట, మొట్టమొదటి మాట 2వ వచనము మొదటి భాగాన్ని కొద్దిగా ఆలోచించబోతున్నాం. యెహోవాయే యెరూషలేమును కట్టు. అంటే దాని అర్థం ఏంటంటే, యెరూషలేము అంతగా పతనమైపోయింది, దెబ్బతినింది, దాన్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. ఇక దానికి దేవుడే దిక్కద్ది. దాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాని పరిస్థితులకి అంతగా డ్యామేజ్ అయిపోయింది. కొన్ని జీవితాలు ఇంకా కష్టమండి. ఇంకా ఎవరన్నా బాగు చేస్తే పైవాడు బాగు చేయాల్సింది, కానీ ఇంకెవరి వల్ల కాదు ఈ పని. డాక్టర్ చెప్పరా, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇక అని అంటున్న సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు యెహోవా యెరూషలేమును కూడా కడుతున్నాడని కాదు. ఎవరు రాబడింది? యెహోవా అని కాదు, యెహోవాయే. యెరూషలేము కట్టాలంటే ఎవరు కట్టగలరు? యెరూషలేము కట్టేది దావీదు. దావీదు కడితే దావీదు కట్టాడేమో, దావీదు కట్టింది పాడైపోయింది, కానీ దేవుడు మరలా కట్టాడు అనుకోండి, ఇక ఎన్నటికీ అది పాడు కాదు. మన జీవితాన్ని మన జ్ఞానముతోనో బలముతోనో క్రమశిక్షణతోనో మనం కట్టుకుంటాం, కానీ ఇంత కట్టుకున్నా అది పాడైపోద్ది. కానీ పాడైపోయినప్పుడు ఇక బాగు చేయాల్సింది ఆయన మాత్రమే. అక్కడ ఆవిడ యెహోవాయే యెరూషలేమును రీబిల్డింగ్. ఇంకో మాట దీనికి రీస్టోర్ అనే మాటను ఉపయోగించారు. అనగా యెరూషలేముకు పూర్వ వైభవం,
యెరూషలేము ఇంతకు ముందు ఉన్నట్టుగా చేయాలి అంటే నీ జీవితము పూర్వానుభవంలోకి, పూర్వ వైభవంలోకి, ప్రిస్టైన్ గ్లోరీలోకి తీసుకొని రావాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. పాత రోజుల్లో చాలా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఎందుకు తాకైనప్పుడు ఈ బాధ్యతలు తెల్లగా ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఏదో తల్లిదండ్రులు పెట్టారా, తిన్నావా, ఎంత ప్రశాంతంగా ఉంది జీవితం. ఇప్పుడు అలా కాదుగా జీవితం. బాల్యంలోకి వెళ్ళాలనిపిస్తుంది నాకు, కానీ వెళ్ళలేని పరిస్థితి. మనమే బాల్యంలోకి వెళ్ళాలి, ఇప్పటికే అనుకోలేక ఈ బాల్యంలో ఉన్న పరిస్థితి ఏంటి? అందరూ బాల్యంలోకి వెళ్ళిపోతే మధ్య వయస్కులు ఎవరు, యవనస్తులు ఎవరు, వృద్ధులు ఎవరు? దేవుడు ఆ బాల్యం నుంచి దాటించి మనల్ని ఎవరో నుంచి దాటించి ఇప్పుడు మధ్య వయసులో పెట్టాడు, ముసలితనంలో పెట్టేశాడు. ఏ స్థితిలో ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి. యవనంలో ఉన్నా సంతోషమే, మధ్య వయసులో ఉన్నా సంతోషమే. ముసలితనం అని చెప్పేసి దుఃఖించాల్సిన అవసరం లేదు, సంతోషించాలి. దట్ ఈస్ మెచ్యూరిటీ. అది వయసుతో వచ్చినటువంటి పక్వత. అందుకనికే మనం రంగేసి కదా తెల్లంటుకలను నలుపు చేసుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఉండనేంటి, అది సొగసైన కిరీటం అండి. ఉంటే ఇప్పుడు నష్టమే ఉంది దానివల్ల. స్తోత్రం హల్లెలూయా. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాను రంగేసుకోకూడదని చెప్పాను, ఓకే అన్నాడు. నిన్న వచ్చాడు, పుల్వగా రంగు కొట్టుకొని వచ్చాడు. ఏంటి అని అడిగాను నేను. అందరూ అడుగుతారు సార్, ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను, అందరూ అడుగుతారు కదా అని రంగు వేసాను. అందరూ అడుగుతారని చెప్పేసి ముందు తాగుతామా మనం? మేమందరం తాగుతున్నాం, మీరు కూడా తాగొచ్చుగా, మీరు ఒక్కరే ప్రత్యేకంగా ఉండడం దేనికి? కొంతమంది కోసం మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా భాగ్య రూపం వికారంగా మారినా కానీ ప్రేమించగలిగితే అది నిజమైన ప్రేమ. మన సౌందర్యం తగ్గంగానే, మన అన్నం తగ్గంగానే, మన డబ్బు తగ్గంగానే మనల్ని ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడు కాదు. మనం ఎలా ఉన్నా కానీ మనల్ని స్వీకరించడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు, ముందు నువ్వు స్నానం చేసి రావు, రావడంతోనే కంపు రావడంతోనే వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద చెమట ఎక్కువ పడుతుంది. వాడు బంధువులతో గడిపోచ్చినోడు మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలంటే అట్లా ఉండాలి, శానిటైజ్ చేసి కాదు. ఈ తండ్రికి ఆ ప్రేమలో ఆ కంపు కూడా ఇంపుగా అనిపించింది కదా. మన వాళ్ళ కంపు మనం భరిస్తాం, బయట వాళ్ళ కంపు భరించలేదు. ఎందుకు చెప్తున్నట్టే ఇవన్నీ? ప్రేమ ముందు ఇవన్నీ బాహ్య సంబంధమైన దేనికి పనికిరావు. ప్రేమ ద్వారా వీటన్నింటినీ మనం అధిగమించవచ్చు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఏ పనైనా తెగించి చేయగలం. కొన్ని సంవత్సరాల క్రితం మదర్ తెరీసాని చంపాలని కాళీమాత భక్తులు వెళ్ళారు. వెళ్ళి కిటికీ తలుపు తీసుంటే చూశారు. లోపల ఏం జరుగుతుందో చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూసి చంపాలని వచ్చిన వాళ్ళు కరిగిపోయారు. ఒక కుష్ఠరోగిని ఒళ్ళో పెట్టుకొని వాడి చేతి వేళలో నుంచి పురుగులు తీసేసి దాన్ని శుభ్రం చేసి చికిత్స చేస్తున్నటువంటి మదర్ తెరీసాని చూసేసరికి ఇటువంటి మహా తల్లిని నేను చంపపోయింది అని వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారని చరిత్రలో. ఒక ప్రేమపూరితమైన చర్య ప్రజలను కదిలిస్తుంది. ప్రేమపూరితమైన ప్రకటన కాదు, ప్రేమపూరితమైన చర్య కావాలి. మనం we need an action with love. ప్రేమతో కూడుకున్న ఒక చర్య కావాలి. ప్రేమతో కూడుకున్న ప్రసంగం కాదు. ప్రసంగం మంచిదే, ప్రేమతో కూడుకున్న ప్రసంగం కూడా మంచిదే, కానీ ప్రేమతో కూడుకున్నటువంటి చర్య ముందు ప్రేమతో కూడుకున్న ప్రసంగం దేనికి పనికిరాదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చేద్దాం. దేవుడు యెరూషలేమును కడతాడు. ఈ ఉదయకాలం మనం దాని గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యెరూషలేమును ఎలా కడతాడు? యెరూషలేమును కడతాడు అనడానికి చూద్దాం, ఒక్క మాట చూద్దాం, తర్వాత మనం ముందుకు సాగుదాం. 19వ వచనం, ఆయన తన వాక్యము యాకోబు కంటే ఏంటి? యాకోబు ఎప్పుడో చచ్చిపోయాడుగా. యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం నివసించే స్థలమే యెరూషలేము.
అనగా యెరూషలేమును బాగు చేయాలంటే వాక్కును పంపి బాగు చేస్తున్నాడు. వాక్కు ద్వారా బాగు చేస్తున్నాడు. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసును. వారు పడిన గుంటల్లో నుండి వారిని లేవనెత్తారు. నిన్ను నన్ను బాగు చేయాలంటే దేవుని వాక్కు కావాలి. దేవుని వాక్కు నీ జీవితంలోకి వచ్చి పెనెట్రేట్ అయ్యేంత వరకు నువ్వు బాగుపడకుండా అలాగే ఉండిపోతావు. వ్యక్తిగతమైనటువంటి దాన్నే బైబిల్ పండితులు రేమా అన్నారు. ఈ రేమా అనేటువంటి వాక్కు రావాలి. ఇది మొత్తం దీన్ని లోగోస్ అన్నారు. ఇది వాక్యం. ఈ లోగోస్ అనేటువంటి వాక్యం కాకుండా లోగోస్ లో దాగి ఉన్న రేమ అనేది వ్యక్తిగత, యువర్ పర్సనల్ వర్డ్, నీ వ్యక్తిగతమైన మాట. బెతస్దా కోనేరు దగ్గర గుంపులుగా వేల మంది పడిపోయింది. వాడి పేరు పెట్టి పిలవలేదు, నీ పరిపెత్తుకున్నాడు. మనం ఒకవేళ అక్కడున్న వాళ్ళు ఎవరైనా కానీ సరే ఈయన వాడికి చెప్పాడు, నాకు కూడా చెప్పినట్టు నేను భావిస్తున్నాను అని భావించి పరిపెత్తుకొని నడిచారు అనుకోండి, వాడు నడిచి అలా వెళ్ళిపోగలను నేను భావిస్తాను. వీడు అనుకున్నాడు, దిస్ ఇస్ మై పర్సనల్ వర్డ్. దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి ఈ వ్యక్తిగతమైన మాటను నేను తీసుకొని అన్వయించుకొని నేను అడుగులు వేస్తాను. ఎంతో మంది రోగులు ఉన్నప్పటికీ ఒక్క రోగి కోసం యేసు ప్రభు గలిలయ నుంచి వచ్చేసాడు. అందరికీ ఏదో రూపంలో స్వస్థత పొందే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ వీడికి అవకాశం లేదు. వీడికి ఎవరు లేదు. ఎవరూ లేని వాడి కోసమే యేసు ప్రభు వచ్చాడు. మన వాళ్ళందరూ అందరూ ఉన్నోళ్ళ కోసం పోతారు. ఎమ్మెల్యేతో సంబంధం కలిగిన వాళ్ళు, ఎంపీతో సంబంధం కలిగిన వాళ్ళు, ముఖ్యమంత్రితో సంబంధం కలిగిన వాళ్ళు కలుసుకోవడానికి వెళ్తారు అంతేనా? కానీ ఎవరితో సంబంధం లేకుండా లోకల్ ఎమ్మెల్యే గురించి తెలియదు, ప్రధాన యాజకుడితో సంబంధం లేదు, పరిచయంతో పరిచయం లేవు, దిక్కులేని ఒక జీవోత్సవం లాగా పడినోడి కోసం యేసు ప్రభు పెట్టాడు. ఎవరు అంటారు ఇలాగా? హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యెరూషలేమును ఆయన కడతాడట. ఎలా కడతాడు అంటే వాక్యాన్ని పంపించి ఆయన కడతాడు. అందుకని రాయబడింది ఆ పైన వాక్యంలో 15వ వచనం చివరి భాగంలో, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా. దేవుడి వాక్యం మనల్ని కడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యెరూషలేమును ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాడు, రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. ఈ మాటలు చెప్పినప్పుడు యెహోవాయే యెరూషలేమును కడుతున్నాడు అంటున్నప్పుడు ఈ కట్టడము అనేటువంటి కార్యక్రమానికి, లేకపోతే ఈ రీబిల్డింగ్ అనేటువంటి కార్యక్రమానికి సుమారు 90 సంవత్సరాలు పట్టింది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇక్కడ గమనిస్తే యెరూషలేమును ఆయన ఏం చేస్తాడు, బీసీ 538 నుంచి 445 వరకు సుమారు 90 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశారంటే యెరూషలేమును ఒక్క రోజు రాత్రికి రాత్రే ఆయన పునర్నిర్మాణం జరిగించలేదు. యెరూషలేము యొక్క రీబిల్డింగ్ ఎలా జరిగిందంటే, ముందు వాడు దేవాలయాన్ని కట్టుకున్నారు, తర్వాత స్టెప్ బై స్టెప్ పట్టణాన్ని కట్టుకున్నారు, సిటీ కట్టుకున్నారు, తర్వాత ఫైనల్ గా వాల్స్ అండ్ గేట్స్ కట్టుకున్నారు. ఇలా కట్టుకోవడానికి 90 సంవత్సరాలు పట్టింది. అనగా మనం ఆలోచిస్తున్న మాట, యెహోవాయే యెరూషలేము కట్టాడా, యెహోవా ఇక దిగొచ్చి ఆయన కట్టుకుంటే జనాలందరూ నువ్వు చూస్తుంటే అని కాదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే యెహోవా అనేటువంటి ఆయన బేల్దారో, యెహోవా అనే ఆయన ఇంజనీర్ అని కాదు అని అర్థం. దాని అర్థం ఏంటి, యెహోవా దాని వెనకాల ఉంటాడు. దేవుడు నిర్మాణకుల వెనకాల ఉంది, దేవుడు పనివారి వెనకాల ఉంది. మొత్తం దేవుడే చేసుకుంటాడు. నేనేం చేయను, అసలు నేను అన్నం కలుపుకొని కూడా తిన్ను, దేవుడే నా నోట్లో పెట్టాలనుకోవడం. అది ఏంటది? నీకు వనరులు ఇచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు పోయి పనిచేయాలి. పని చేసినప్పుడు ధాన్యం వస్తుంది, ధాన్యాన్ని వండుకున్నావు, అలా వండుకున్న దాన్ని నువ్వు తినాలి. నీకు కష్టించి పని చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ చాలా మంది పని చేయలేని వాళ్ళుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవ సుఖంగా ఉంటుందా అనుకుంటామేమో, కానీ మిగతా ఈ ఆఫీసు స్కూల్ వర్క్ల కన్నా హార్డ్ వర్క్ ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటారేమో ఆఫీస్ వాళ్ళకి టైం ఉంది, పలానా టైం నుంచి పలానా టైం. ఇప్పుడు మనకు వేళ లేదు, పలానా లేదు, ఎప్పుడు లేస్తే అప్పుడు పోవడం, ఎప్పుడు రమ్మంటే వాడు పోవడం, ఇదే పరిస్థితి. ఎవరికైనా బాగాలేదంటే అర్ధరాత్రి ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ కుమ్మరిస్తారు. ఈ డబ్బా ఓపెన్ చేయగానే, బాక్స్ ఓపెన్ చేయగానే నేను వచ్చేస్తే మెసేజ్,
వాటి కోసం ప్రార్థించాలి. ఎంత పని ఉందో చూడండి. సరే, ఏదేమన్నప్పటికీ ఒకటి, యెహోవా యెరూషలేమును ఎలా కట్టిస్తాడు అని దాని గురించి మనం ఆలోచిస్తాం. మరలా చెప్తున్నాను, కట్టడం అనే పని 1-2 రోజుల్లో జరిగిన పని కాదు. సుమారు ఈ రిస్టోరేషన్ కి, ఈ రీబిల్డింగ్ కి, ఈ రీకన్స్ట్రక్షన్ కి కనీసం 90 సంవత్సరాలు పట్టింది. అనగా 70 సంవత్సరాలు దాంట్లో ఉన్నది, ప్లస్ ఈ 90 సంవత్సరాలు ఇంచుమించు 160 సంవత్సరాల చరిత్రలో వెళ్ళడం రావడం వచ్చి చక్కగా స్థిరపడడం అనే దానికి 160 సంవత్సరాలు పట్టిందని అర్థం చేసుకో. యెరూషలేమును వాక్యంతో కడతాడు సరే, కానీ ఆయన ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా కడతాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. చదువుదాం, ఒక మాట చదువుదాం. మొట్టమొదటి పాయింట్ 3వ వచనం. అదే 137. గుండె చెదరిన వారిని అంటే ఎవరర్థం? గుండె చెదిరిన వారిని అంటే గుండె చెదరడం ఏంటండి? గుండె చెదరిన వాడిని బాగు చేయడం అంటే ఏంటి? మనలో ఉందమ్మా. స్తోత్రం, హల్లెలూయా. గుండె ఎవరైనా గుండె చెదిరిన వాళ్ళు 2వ వచనములో ఉన్న వాళ్ళని. చెదరిన వాళ్ళు, వాళ్ళ గుండె కూడా చెదిరింది. వాళ్ళు చెదిరిపోయారు, వాళ్ళ గుండె చెదిరింది. ఒకవేళ చెప్పాలంటే వాళ్ళ గుండె ముందు చెదిరింది, తర్వాత వాళ్ళు చెదిరిపోయారు, స్కాటర్ అయిపోయారు. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. గుండె చెదరిన వారు అంటున్నప్పుడు గుండె చెదరిన వాళ్ళు కాదు, బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ అనగా గుండె బద్దలైన వాళ్ళు, గుండె ముక్కలు అయిపోయిన వాళ్ళు. అది దాని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. గుండె లిస్బూర్ అనేటువంటి ఆ హీబ్రూ మాట యొక్క అర్థం ఏంటంటే గుండె చెదరడం కాదు, గుండె ముక్కలైన వాడు. ఒక సంగతి విన్నప్పుడు మన హృదయం ఏమవుతుంది? బద్దలైన వాడు. గుండె బద్దలైన వారిని ఏం చేస్తున్నాడు ఆయన అంటే అక్షరార్థంగా మనకు 4 గదుల గుండె బద్దలైపోయి ముక్కలైపోయి అనుకోండి, వెంటనే మనకు వస్తాడు. అది ముక్కలయ్యే అవకాశం లేదు. ఎవరో ఒక ఆమె పడుపు మీద కొట్టుకున్నాడని 100 ముక్కలైందంట. పిండం ఎలా అయింది ఏంటి అని దయచేసి అడుగుతూ మన వాటిలోకి వెళ్ళలేదు. అంటే మీకు అర్థం కావడం చెప్తుంది. ఏమైంది గుండె ఇప్పుడు? తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, తమ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులను చూసి, నెబుకద్నెజర్ సైన్యాన్ని చూసి, ఎదోమీయులను చూసి గుండె చెదిరిపోయి, అయ్యో ఏంటిది, మా పరిస్థితి ఏంటి, మా మధ్యలోకి, మా ఆలయంలోకి అన్ని జనులు తొక్కడం ఏంటి, అన్ని జనులకు ఏమాత్రం ఆలయంలో ప్రవేశం లేదు, అన్ని జనులు లోపల ఏం జరుగుతుందో చూడడానికి వీల్లేదు. అందుకనికే సుమారు 10 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి దట్టమైన తెరలు ఉన్నాయి. కారణం ఏంటంటే అన్ని జనుడికి అర్థం కాదు. దొంగి చూసాను, ఏది మేమేదో లోపల ఆరాధన అనుకున్నాం, ప్రార్థన అనుకున్నాం, ఆయన పాస్టర్ గారు చేసేది కసాయి పని. మటన్ స్టాల్లో వాడు, చికెన్ స్టాల్లో వాడు చేసే పని చేస్తుంది, దాన్ని ఆరాధన అంటున్నారు. ఆరాధనలు ఎంత అద్భుతంగా ఉంటాయి, వీళ్ళ ఆరాధన ఏంటి? అందుకని అన్ని జనులైన వాడు ఈ ఆరాధన చూసి అపార్థం చేసుకోకూడదు, వాడికి మరువుగా ఉండాలి. కాబట్టి అన్ని జనులు వచ్చి వాడు వేరే ఆవరణలో కూర్చోవాలి అంతవరకే, కానీ వాడికి లోపలికి సంబంధం లేదు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనిషి కూడా యాజకుడు అనేవాడు లోపల ఎలా ఉంది చూడాలని ఆశపడతా ఉంటాడు. తెర వెనకాల ఆయన పోడు. ఆయన కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రం పోవడానికి అనుమతి ఉంది. ఈ సంవత్సరానికి ఒక్కసారి పోయి కొన్ని గంటలు గడపడం కోసం ఆయన ఒక సంవత్సరంలో 364 రోజులు సిద్ధపడి ఉంటాడు. పిచ్చి చేష్టలతో, పిచ్చి ఆలోచనతో వెళ్ళాడనుకోండి, కాసేపటికి చచ్చాడు మనిషి, వాడి పట్టుకొని లాగాలి. చచ్చినటువంటి కుక్కను లాగేసినట్టు లాగేది. తన ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకూడదని నిరాశ కాదు, లోపలికి వెళ్ళాలి. కానీ ఎందుకు? లోపల దైవ సాన్నిధ్యం ఉంటుంది. దాన్ని అనుభవించడానికి ప్రధాన యాజకుడు ఎదురు చూస్తున్నాడు. తెర వెనకాల ఉన్నటువంటి దేవుని సాన్నిధ్యము తెరకి ఎదుతల కూడా ఉంది, కానీ తెర లోపల ఉన్నటువంటి దైవ సాన్నిధ్యం, బలమైన దైవ సాన్నిధ్యం. హల్లెలూయా. గమనించాల్సిన విషయం. సరే, ఏదేమన్నప్పుడు వీటిలో కూడా అందలేదు. ఒకటి, ఆయన ఏం చేస్తున్నాడట? గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టేవాడు. మనకి ఎన్నో గాయాలు ఉంటాయి, మానసికమైన గాయాలు, మనోగాయాలు. మానసిక వ్యాధికి మందు లేదని అంటున్నారు. మనోవ్యాధి పొంగతీస్తుంది మనుషుల్ని. శరీర సంబంధమైన వ్యాధి కాదు, ఆత్మ
ప్రపంచంలో నలుగురిలో ఒకడు మానసిక రోగేట. కాకపోతే మనం మానసిక రోగులని ఎవడు నువ్వు మానసిక రోగి ఒప్పుకుంటాడే నీకు మెంటల్ అని మనం అంటాం. వాస్తవమే. పాపం వచ్చిందనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుంది? కొనకొలతో ఊగిపోయి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాక, ఏం చెప్తున్నామో అర్థం కాక, ఆ క్షణికమైన ఆవేశానికి లోనైపోయి ఒక మానసిక రోగులాగా మనం మారుతాం కదా. మానసికమైన భ్రాంతులకు భ్రమలకు గురవుతున్నాం. ఇక్కడ గమనించాలి, గుండె చెదరిన వారిని అంటున్నప్పుడు దేవుడు వారి ఆరోగ్యం దృష్ట్యా మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఐ విల్ రెస్టోర్ యువర్ హెల్త్ అనగా దేవుడు యెరూషలేము ప్రజలందరి పరిస్థితి ఒక్కడన్నా బాగుగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడని అది లేదు. ప్రతి వాడు యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వారు తిరుగుబాటు చేయించు నిత్యము కొట్టబడుతున్నారు. ప్రతి వాడి గుండె ఏమైందట లేదా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రతి వాడి గుండె ఏమైంది? బలహీనమై. ఒక ఆమె అనింది, అమ్మా మీ గుండెలు ఎలా ఉన్నాయి అని అడిగితే ఆమె చెప్పిన మాట, మా గుండె కరిగిపోయింది. ఎవరా? రాహబు అనేటువంటి వేగుల వారిని చేర్చుకొని చెప్పిన మాట, మా గుండె ఏమైపోయింది. ఎందుకు కరిగిపోయింది? అదేం చెప్పండి, గుండె కరిగిపోయింది చెప్పు. ప్రపంచంలో ఏ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా గుండె కరిగిపోయింది ఉండమ్మా. మంచి మాటలో గుండె ఎక్కడ కరిగిపోద్ది? ఏదైనా మంచు గడ్డ కరిగిపోవడానికి. గుండె కరిగిపోవడం అంటే ఏంటి? నీరు కరిగిపోవడం అన్నారు. దాని అర్థం ఏంటి? అక్షరార్థంగా మనం అర్థం చేసుకో. గుండె కరిగిపోదు అదే బైబిల్లో గుండె కరిగిపోతుందని నువ్వు కరిగిపోతుంటావు ఏంటండి? దాని అర్థం ఏంటి? దాని అక్షరార్థమైన అర్థం కాదు, ఆత్మ సంబంధమైన అర్థం. అనగా we were disappointed, నిరాశకు గురైపోయాం. ఇక అయిపోయిందంతా, మేము గెలవలేము, మీతో మేము పోరాడలేము అనేది మాకు అర్థమైపోయింది. మేము ఓటమిని అంగీకరిస్తున్నాం, మేము పిరికి వాళ్ళుగా మారిపోయాం. ఇదే దాని అర్థం. అంతవరకే కానీ గుండె కరిగిపోయి కడుపులోకి వెళ్ళిందా బయటికి వెళ్ళిందా అని రకరకాలుగా ఆలోచించామంటే అది పిచ్చి ఆలోచన. గుండె కరిగిపోయింది, దానికి కావాల్సిన మీనింగ్ తీసుకోవాలి అంతవరకు. అంతేనా? సరే, ఈ గుండె కరిగిపోయిన మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించిందంట. ఆ గుండె మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? గుండె ఇలా మనం ఆలోచించకూడదు. దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఏమా ఏ దేశం ఇది? ఇండియా అంటే అది దాని అర్థం. వాళ్ళు ఏమడిగారు? ఆయన ఇండియాలో ఉన్నాడు, మీరు ఇండియాలో ఉన్నారు, మీరు ఇండియా వాళ్ళ, అమెరికా వాళ్ళ, ఆఫ్రికా వాళ్ళ అనే ఉద్దేశంతో అన్నాడు. మీరు ఏ దేశం అంటే ఏమని అర్థం? దానికి అర్థం లేదా? మీలాగా ఇండియా అంటే మాది అని అర్థం అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఏ దేశం అంటే ఏ ప్రదేశం అని అర్థం. మాది నెల్లూరు దేశం అండి. యూదయ నెల్లూరు దేశం కాదా? మంది నెల్లూరు దేశమే, కానీ మళ్ళీ ఏంటంటే నెల్లూరు జిల్లా అయితే నెల్లూరు దేశం అంటే దేనికి ఫస్ట్ అయింది? మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. నెల్లూరు దేశం మంది, కానీ అదే సమయంలో నెల్లూరు జిల్లా మంది. రెండు వాస్తవాలు. దేశం అంటున్నప్పుడు అక్షరార్థమైన దేశం అని కాదు, ఎవరిస్తాం ఒక ప్రదేశం అని మనం అర్థం చేసుకుంటాం. యూదయ దేశం అన్నారు బైబిల్లో. యూదయ దేశం దేశం కాదు అది, కానీ దేశం అని ఎందుకు అన్నారు? యూదయ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం మన నెల్లూరు జిల్లాతో ఉంటుంది. మళ్ళీ అది దాన్ని ఒక పెద్ద దేశం చేసేసారు. దాంట్లో ఇంచుమించు 3వ వంతు ఉన్నటువంటి యూదయ అనగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి యూదయ దేశం ఉన్నది. యూదయ దేశమా? యూదయ దేశమా? యెరూషలేములో 3వ వంతు భాగమా? యూదయ ఒక విధంగా చెప్పాలంటే దేశమే. హేరోదు అనే రాజు అని ఉంది. హేరోదు రాజా? హేరోదు రాజు కాదు. హేరోదు ఎవరు? అయ్యో, హేరోదు ఎవరండి? ఎవరైనా ఒక మాట కరెక్ట్ చెప్పినాడు వినిపిస్తాం, వచ్చి వినిపిస్తాం. హేరోదు ఎవరు? రాజు. హేరోదు రాజు కాదు, యూదయ అనేది దేశం కాదు. మరి ఎవరు హేరోదు? అని చెప్పినవే మీకేమి గుర్తుండవు. చదవండి ఒక మాట. చిన్న ప్రశ్న, నేను మిమ్మల్ని మర్మం అడిగానేంటి? 3వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం. అదేనమ్మా.
నాయకుడిగా ఉన్న వ్యక్తి. ఇంకా మనం చెప్పాలంటే మన భాషలో మనకు జిల్లా కలెక్టర్ లాంటి. సరే, జిల్లా కలెక్టర్ ఎందుకు రాయలేదు? అప్పుడు ఆ రోజుల్లో జిల్లా కలెక్టర్ అనే పోస్ట్ లేదు కాబట్టి రాయబడింది. ఇప్పుడు అతని గురించి రాయబడింది హేరోదు ఎవరు? చతుర్దాన్ని. మరి ఎవరు రాజు? ఎవరు? సరే, బైబిల్ చెప్పడం రావడం కష్టమైపోతాం. మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అనలేదా వాళ్ళు? అంటే రాజు ఎవరు? అంటే ఇద్దరు రాజులు ఉంటారా? మన రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు? తెలంగాణ, కర్ణాటక, ఎందుకు లేరు ఇద్దరు? మన దేశానికి ఎంతమంది ప్రధానమంత్రులు? అమెరికాకి, ఇంగ్లాండ్కి అందరికీ ఓటు అంటున్నారే. మరి ఇక్కడ ఇద్దరు రాజులు ఏంటి? ఏ రోజు రాజా, ఏ రోజు ఎవరు అంటే మీరు ఏం చెప్పాలి? సరే, దేవుని గుర్తుపెట్టుకోండి. సరే, దేవుని స్తోత్రం. మనం ఇంట్లోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం మనం ఏం ఆలోచిస్తున్నాం? ఒకటి యెరూషలేమును ఎలా బాగు చేస్తున్నాం వాక్యంతోనే, కానీ ఒకటి యెరూషలేము యొక్క ఆరోగ్యాన్ని, నీకు నాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించడం వల్ల నిన్ను నన్ను ఆయన బాగు చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒకటి, హీ వాంట్స్ టు హీల్ యూ. నీ రెస్టోరేషన్ లో భాగంగా మళ్ళీ స్వస్థత అనగానే శారీరక స్వస్థత కాదు, ఇది మానసికమైన స్వస్థత. ఒక చిన్న ప్రశ్న అడుగుతా చెప్పండి. సో ప్రశ్న ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే చెప్పాడు దేవుడు. ఎప్పుడు చెప్పాడు? నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే చెప్పినప్పుడు, తలకాయలకు వచ్చినప్పుడు, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉండి శవ బతుకులో ఉన్నప్పుడు అన్నాడా? ఎప్పుడు అన్నాడు? నేను ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. నిర్గమకాండం 15 వచ్చాయి. వాళ్ళు చేదైన నీళ్ళు తీసుకొని తాగలేక, వాళ్ళ మనసుకు నెమ్మది లేక 3 రోజులు తిరిగారు, నీళ్లు లేవు, ఏంటిది అని మనసు చేదైపోయింది. అనగా మానసికంగా దెబ్బతిన్నప్పుడు, వాళ్ళ మనసు సరిగా లేనప్పుడు, ఈ ముసలోని నమ్ముకున్న రోజు స్టార్టింగ్ లో నీళ్లు లేవు. ఇక ఎన్ని రోజులు తీసుకోబోతాడు? ఈ మనిషి అటెండ్ చేసి 11 రోజుల ప్రయాణం ఒక 20 రోజులు తీసుకోబోతాడేమో. 4 రోజులు పడుతుంది, వస్తుంది, మీకు ఎక్కువ తీసుకోబోలేడుగా. ఈ మొదటి 3 రోజుల్లోనే నీళ్లు లేక అల్లాడుతుంటే ఇంకా ముందున్న ప్రయాణంలో ఏం చేయాలి అని మానసికంగా వాళ్ళు ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయిన సందర్భంలో దేవుని యొక్క వాగ్దానం. అనగా దేవుడు మన మానసిక జీవితం మీద కూడా దృష్టి పెట్టాడు. మన భౌతిక శరీరం మీద ఆయనకు దృష్టి ఉంది. నీ శరీరం ఏమైనా పర్లేదు అనుకునేవాడు కాదు. నీ శరీరానికి స్వస్థత, నీ మనసుకు అవసరం లేదా నెమ్మది? ఆత్మకు నెమ్మది అవసరం లేదా? రక్షణ అవసరం లేదా? నాలో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ కి స్వస్థత కావాలి కదా. యేసుప్రభు ఒక ఆమెను బాగు చేసి సమాధానము గల దానమైంది. శరీరానికి స్వస్థత జరిగింది, వస్త్రపు చెంగు ముట్టుకోగానే సమాధానం కలిగిపోయి ఏంటి? మానసికంగా నువ్వు దిగులు పడకుండా, టెన్షన్ లేకుండా తీసుకెళ్ళిపో. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో స్వస్థత అంటున్నప్పుడు కేవలం శారీరక స్వస్థత కాదు, అలాగే శారీరక స్వస్థత లేదని కాదు, ఉంది. కానీ దానికి మించి ఆత్మ సంబంధమైన స్వస్థత, మానసికమైన స్వస్థత. గుండె చెదరిన వారిని అంటే ఎవరర్థం? అందరికి, ఇశ్రాయేల్ అందరికీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని కదా దాని అర్థం. వాళ్ళు ఒలివ్ ఆయిల్ వాడుతున్నారు కదా, శ్రేష్టమైన ఆయిల్ అంటే కదా. మనం వాడే ఆయిల్ వల్ల మన హార్ట్ ప్రాబ్లం. ఒలివ్ ఆయిల్ వాడినా వాళ్ళకి గుండె చెదిరిపోవడం ఏంటి అని ఆలోచిస్తే మీరు పొరపాటు పడండి. వాళ్ళు తాగే ఆయిల్కి, వాళ్ళు వాడే ఆయిల్కి గుండె చెదిరిపోవడానికి సంబంధం లేదు. దే ఆర్ బ్రోకెన్ హార్టెడ్. 70 సంవత్సరాలు వాళ్ళ హృదయం ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయినట్టు ఆ ముక్కల్ని ఏరుకొని ఒక్కొక్క ముక్కని అతికించి నిన్ను కడుతున్నాను. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ మానసిక జీవితాన్ని, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని కడుతున్నాను. నీకు అర్థమైంది అనుకుంటాను. ఒక చిన్న మాటే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. దాంట్లో ఎంత అర్థం ఉందో ఆలోచించండి. లేదా దాంట్లో అర్థం లేదా? ఈ మాట దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఇంకా ఈ 19 వచనాలు చెప్పుకోవాలని మనకి ఎంత టైం పడుతుంది? ఒక్క మాట దగ్గర ఆగిపోయాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అంటే ఆయన తన ప్రజలకు ఆరోగ్యాన్ని అనుగ్రహించి. చదవండి ఒక మాట, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. 20 లేదా 17.
17 వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియు అయితే వాళ్ళ పేరు పెట్టగానే వీళ్ళకేమైంది? ఏం ఆరోగ్యం? మానసిక ఆత్మీయ ఆరోగ్యం. ఓకే, నీ గాయములను ఏం చేస్తావు? ఏం గాయాలు? శరీర గాయాలు కాదు. శరీర గాయం మారిపోతే ఒక వారానికి 10 రోజులకు. మనసుకైన గాయాలు కొన్ని ఉన్నాయి చూసారా? మానని గాయముతో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు గుండె చెదిరిపోయిన వారుగా జీవిస్తున్నారు. సైకలాజికల్ గా చెప్పాలంటే వాళ్ళు మెంటల్లీ డిప్రెషన్ అండ్ అప్రెస్డ్ గా మారారు. ఇటువంటి వాళ్ళతో దేవుడు చేస్తున్న వాగ్దానం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఈ రోజుల్లో రకరకాల అందరి సమస్యలు ఒకటి కాదు. కొంతమంది డబ్బు ఉంది, సమస్యలు లేకపోవచ్చు, కానీ వాళ్ళకి వేరే సమస్యలు ఉన్నాయి. కొంతమంది డబ్బు లేదు, అన్ని చోట్ల రంగాల్లో బాగున్నారు, ఈ రంగంలో ఆర్థికపరమైన రంగంలో ఇబ్బంది పడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యెరూషలేమును అటువంటి దేవుని బిడ్డల్ని, దేవుని ప్రజల్ని, యాకోబు జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన బాగు చేయడం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను బాగు చేయడం దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. అవర్ రీబిల్డింగ్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ గాడ్. దేవుని ప్రాధాన్యత ఏంటంటే నిన్ను నన్ను కట్టడం, ఎక్కడో ఏదో కట్టడం కాదు. దేవుని వాక్యంలో రాయబడి చదవండి ఒక మాట. 102వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పిన ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేన్ని కడుతున్నాడు అంటే 102వ కీర్తన ఎన్నో వచనం? ఉండమ్మా 16వ వచనం. ఏంటంట? దేని కడుతున్నాడు? మనం చదువుకుంది ఏంటి? యెరూషలేము ఏంటి? సియోన్ ఏంటి? యెరూషలేము సియోన్ అనగానే కొంతమంది సియోన్ అనగానే పరిశుద్ధులు, పెళ్లిగాని సేవకులు, యెరూషలేము అనగానే పరిశుద్ధులని రకరకాల వ్యాఖ్యలు, ఇవన్నీ వాక్యాలు ఎక్కడ లేవులేండి. సరే, మనం వాటిలో కలదు. మనకి ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆయన సియోనును కట్టి ఉన్నాడు. కట్టి కట్టిన తర్వాత ఏం చేస్తాడు? మీకు ఇది అర్థం కావాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెబుతున్నాను, నేను మరలా వస్తాను, నివాసాలను సిద్ధపరిచి మన దగ్గరికి వచ్చి తీసుకోబోతాడు. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. మొట్టమొదటి విషయము, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన ఆరోగ్యపరమైన జీవితాన్ని కట్టి, లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, మన జీవితంలో మనకు ఒక హీలింగ్ కావాలి, హీలింగ్ రెస్టోరేషన్ కావాలి, మానసికమైన స్వస్థత మనకు కావాలి, ఆత్మ సంబంధమైన స్వస్థత కావాలి. మనల్ని బాగు చేయడం, యెరూషలేమును నిన్ను నన్ను ఎలా కడుతున్నాడంటే ఆరోగ్యాన్ని, నీ మానసిక ఆరోగ్యాన్ని. మనమే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించామనుకోండి, బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డలు స్వస్థ చిత్తులై ఉండాలని. అంటే ఏమన్నాడు? చిత్తం అంటే ఏంటి? ఏదో చెప్పండి, తప్పైనా కరెక్టేనా? మీరు కరెక్ట్, తప్పు చెప్పినా నేను కరెక్ట్ అన్నట్టు చెప్తాను. ఆన్లైన్లో ఉన్నవాడు కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, వాడు గెరాసేన దేశంలో ఒకడు బాగైనంత వాడు స్వస్థ చిత్తుడై. మనసుకి ఏమన్నారు? సౌండ్ మైండ్ అన్నారు. అంటే ఏమన్నా సౌండ్ చేసే మైండ్ అదా? దాని అర్థమైంది స్థిర బుద్ధి అనే మాట లేదా? మనకే బుద్ధి ఉంటుంది. ఈరోజు ఒక బుద్ధి, రేపు ఒక బుద్ధి, సోమవారం నుంచి శనివారం దాకా ఒక బుద్ధి, ఆదివారం ఒక బుద్ధి. దీన్ని ఏమంటారంటే కోతి బుద్ధి అంటారు. కోతి ఏ చెట్టు మీద స్థిరంగా ఉండదు, కాసేపు దీని మీద దాన్ని ఊపుతుంది. దాని ఆనందం ఏంటో మరి నాకు అర్థం కాదు. మనుషులు చూడగానే మన బోటలు చూడగా అది ఇంకా రెచ్చిపోద్ది, ఊపి ఊపి ముంగ ఆలగొట్టేస్తుంది. అది శుద్ధంగా చెట్టుకి తినకుండా నేను ఇలా చేస్తున్నాను, చెట్టు మొత్తాన్ని ఊపుతున్నాను చూపించేట్టు తన ప్రతాపం చూపిస్తుంది. ఆ చెట్టు పెంచేము. ఎవరో కవి చెప్పాడు, మనస్సు అనేది ఒక ప్లవంగం అంట. ప్లవంగం అంటే కోతి అని అర్థం. అది మనసు కోతి ఏం చేస్తుంది? ఈరోజు ఆత్మీయత అంటుంది, ఆదివారం, సోమవారం నుంచి శనివారం దాకా వ్యాపారం అంటది. వ్యాపారం చెట్టు మీద ఎగిరేటువంటి కోతి కదా. సరే, మనం వీటన్నిటిలోకి అంటది. ఒకటి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేయడం అంటే దాని అర్థం మనల్ని ఆరోగ్యపరంగా కడుతున్నాడు. 70
బానిసలుగా బతికినప్పుడు స్వస్థత ఏముంది? కొట్టు చాకరీ చేయించుకున్నప్పుడు మనకేమో మంచి ఆరోగ్యం ఉందా ఏంటి? అంటే మనకంటే మనం కాదులేండి, ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు మనమే అనుకుందాం కాసేపు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, he builds the Jerusalem or he builds Jerusalem by healing. స్వస్థతను కలుగజేయడం ద్వారా మనల్ని దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు, లేకపోతే ఇక్కడ చదువుకున్న కొద్దిగా చదివిన తర్వాత వెళ్దాం. 7వ వచనం 147. ఏంటట? కృతజ్ఞతాస్తుతితో యెహోవాను కీర్తించుడి. ఏంటో అంటే ఏంటిది అర్థం? ఓకే, వాళ్ళ సితారాలు ఎక్కడున్నాయి? చదవండి. 137వ కీర్తన 2వ వచనం. అంటే ఎప్పుడది? 137 చదవండి మొదలుగా. చదవండమ్మా. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం రాబడింది? సితారాతో దేవుని కీర్తించండి అంటే ఎవరర్థం? ఒరే నాయనా, మీ సితారాల కీర్తించండి, ఆరాధన ఆరంభించండి, స్తుతించడం ఆరంభించండి. ఇప్పటిదాకా మాకు అన్ని జిల్లు అడిగారు, పాడమండి ఒకటి, మీరు మంచి సింగర్స్ అన్నారు కదా, మీరు బాగా పాడతారంటే హలో క్షమించండి, అన్నిలో దేశంలో మేము యెహోవా కీర్తన పాడలేదు. కానీ దేవుడు చెప్పేసరికి ఏం చేయాల్సి వచ్చింది? ఈ సితారాలు తగిలించుకున్న సితారాలన్నీ ఎక్కడో దగ్గర తీసుకొని ఆరాధన అంటే సితారాలు తగిలించడం, సితారాలు తీసుకోవడం అంటే అక్షరార్థంగా మాకు సితార వాయించడం రాదు కదా బ్రదర్. మేము ఎక్కడ తగిలించుకున్నాము, మేము ఎక్కడ వాటిని వాయించేది? మీరందరూ సితారాలు తీసుకొచ్చి వాయించారు అనుకోండి, అపశృతి వచ్చి పాట పాడలేక నాకు గదరగోళం ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఆరాధన చేయడం, ఆగిపోయిన ఆరాధన చేయడం. ఇప్పుడు చదవండి అపోస్తల కార్యములు 15 అపోస్తల కార్యములు 15 అయిపోయింది. 40 నిమిషాలు దాంట్లో మీరు సహకరించలేదు. ఇద్దరు పెట్టుకోమని పోయిన సోమవారం నుంచి శనివారం దాకా శరీర సంబంధంగా జీవించినట్టు, అందుకని సరైన స్పందనే లేదు. పడిపోయిన దావీదు గుడారమును ఏంటంట? అది మనము యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కరెక్ట్ మాట దొరికింది. మనం యెహోవా ఏం చేస్తున్నాడట? పడిపోయిన దావీదు గుడారమును. ఎక్కడా మనం చూసే దావీదు గుడారం ఎక్కడ పడిపోయినట్లేదు. పడిపోని దావీదు గుడారం దావీదు ఎట్ట కడతాడు దేవుడు? ఏంటిది? బైబిల్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టం, కానీ కొద్దిగా జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే సోమని అర్థం చేసుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఒకటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసి కడుతున్నాడు వాళ్ళ జీవితాన్ని. రెండోది వాళ్ళ ఆరాధన సరిచేసి ఆరాధన మారాలి. సోదరం, ఆరాధన మారాలంటే దాని అర్థం ఏంటంటే సంఘము ఉద్రేకంతో చేస్తున్న ఆరాధన ఆపేసి ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి రావాలి. అనగా సంఘము చేస్తున్నట్టే ఆచార సంబంధమైన ఆరాధనలోంచి ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి రావాలి. సమరయ స్త్రీతో చెప్పినప్పుడు సమరయ స్త్రీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తుంది, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తుంది. అమ్మా ఇది చేయాలి, మేము చేస్తున్నామని మేము మొదలుపించేదే కదా అని అనలేదు. ఇది ఏం ఆరాధన? ఇది ఆత్మతో సత్యముతో అనేటువంటి ఆరాధన. గమనించాల్సిన విషయం, ఒక విషయం కూడా చెప్తాను కదండి, జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేని ఆరాధన. ఎవరు తీసుకున్న చదవన్నమాట? ఆరాధికునికి అంటే ఎవరర్థం? ఆరాధించేవానికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని. అనగా పాత నిబంధన ఆరాధకుల గురించి మాట్లాడింది. ఓల్డ్ టెస్టిమెంట్ వర్షిపర్స్ గురించి రాయబడింది. వాళ్ళ ఆరాధన వాళ్ళకి ఏమిచ్చింది? సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేదు. ఏం రాయబడిందమ్మా? కలుగ చేసినా కాదు. సంపూర్ణ సిద్ధి అంటే ఏమన్నర్థం? సిద్ధుడు అంటే ఏమని అర్థం?
ఏదైనా ప్రశ్న అడిగితే మళ్ళీ దానికి ఎప్పుడు గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. సిద్ధుడంటే ఎవరమ్మా? సిద్ధుడైన ప్రతివాడు అన్నది బైబిల్ ఎక్కడన్నా? సిద్ధుడైన ప్రతివాడు అని ఉందా ఎక్కడైనా బైబిల్లో? లూకాసు వార్త 6వ అధ్యాయం ఉంది, మీరు ఇంటి దగ్గర చదవండి, ఇప్పుడు టైం లేదు. మనం ఆలోచిస్తున్న రెండో విషయం సిద్ధత అంటే పర్ఫెక్షన్, అనగా సిద్ధపాటు కాదు, సంపూర్ణత. మలయాళం ఏముందమ్మా? ఎబ్రీ 9:9 పూర్ణ సమాధానం అనేది మలయాళం బైబిల్లో. ఎవరికి పూర్ణ సమాధానం? ఆరాధించేవాడికి ఏమొస్తుంది? ఆరాధించినప్పుడు దేవస్థానికి దిగి వచ్చినప్పుడు వాడు పూర్ణ సమాధానంతో నింపబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలు కలిసి ఆరాధన చేయాలి. ఆర్కెస్ట్రా ఉన్నా లేకపోయినా, కీబోర్డ్ ఉన్నా లేకపోయినా, పాట మధురమైన గాయకులు ఉన్నా లేకపోయినా ఏం చేయాలి మనం? మన ఆరాధన పక్కన వాళ్ళ కోసం కాదు. ఏదన్నా కన్న కఠోరంగా వాడు నీకు కన్న కఠోరంగా ఉండొచ్చు, మన దేవుడికి మధురంగా ఉంది. హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు గొంతు చుచ్చుకొని పాడతాను. మీరు స్పీకర్ అనేది మీరు పాడకూడదు అనుకున్నాను. నాకు నచ్చిన పాట నేను చెప్పాను, బ్రదర్ ఒక పాట పాడండి అని చెప్పి మరీ పాడించుకున్నాను. కరుణా సంపన్నుడు అనే పాట పాడమని చెప్పాను ఒక బ్రదర్కి, ఒక మంచి సింగర్. నేను పాడుతుంది సార్, నేను పాడితే తప్పేది. మీరు స్పీకర్ సార్, మీరు పాడకూడదండి. స్పీకర్లే పాడాలి, స్పీకర్లే ఆరాధించాలి, స్టేజ్ మీద ఉన్నోళ్ళే ఆరాధించాలి. దాన్ని వదిలేసి వాళ్ళందరూ ఆరాధించండి. ఎప్పుడు ఆరాధిస్తాడు? మేము ఆరాధిస్తే మీరు ఆరాధిస్తారు. మేము కూడా ఆరాధించకుండా ఆరాధించండి మీరేమో ఆరాధిస్తారు. ఆరాధకునికి ఏమిస్తుంది ఆరాధన? పర్ఫెక్షన్ ఇస్తుంది. మీరు పర్ఫెక్ట్ గా మారాలంటే ఒక మాట రాయబడి 115వ కీర్తనలో, విగ్రహములను పూజించువాడంట వాటిని పోలి ఉన్నాడంట. విగ్రహంలాగా మారిపోతాడు. ఇంత బైబిల్లో ఎక్కడుదా మాట్లాడుతుంది? 115వ కీర్తనలో ఇవన్నీ చెప్పినవే. అండర్లైన్ చేసుకోండి అంటే మీరు చేసుకోరు. స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం 115 వాటిని చేయవాళ్ళు, వాటి యందు నమ్మిక ఉంచువాళ్ళు ఎటువంటి అంటే ఏమనర్థం? జీవం లేదు, నో లైఫ్. ఎవరికి? 8వ వచనం చదవండి. ఎవరికి జీవం లేదు? ఎవరికి లేదు? వాటిని చేయవారికి, వాటి యందు నమ్మిక ఉంచువారికి. వేటి యందు? వాళ్ళ పరిస్థితి ఏంటంట? వాళ్ళు అగ్నివాదం కాదు. నువ్వు క్రమంగా విగ్రహంలాగా మారిపోయావు. 10 రోజులు విగరేసుకున్నాడు ఒక ఆయన. ఎవరైనా మన ప్రశ్నలు అడగడం దయచేసి నాకు క్షమించండి, నీకు అడగలేదు. దీపాలయ్య గారు అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తాను, నేను అడిగితే మాత్రం సమాధానం ఎందుకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 10 రోజులు విగరేసుకున్నాడు ఒక ఆయన. 11వ రోజు వచ్చాడు. మీరు అడగచ్చు 10 రోజులు ఎందుకు విగరేసుకున్నాడు? దేవుడు వాడికి 10 రోజుల్లో మారు మనసు పొందడానికి, నా అభిషక్తుడైనటువంటి దావీదుకు విరోధంగా మాట్లాడు, పశ్చాత్తాపడు అనడానికి అవకాశం ఇచ్చాడు. దానికి నేను మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చింది. ఏదో దాన్ని మనసును ఎక్కించి దాన్ని అనారోగ్యం పాలు చేస్తాను. ఉన్నాయి ఎక్కడో ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. సరే, దేవుని స్తోత్రం. మనం అట్లా అనగా దేవుడు ప్రతి వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ఈ జీవితం ఒక అవకాశం. చచ్చిపోయిన తర్వాత ఇంకా అవకాశాలు లేవు. చచ్చిపోవడానికి ముందే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ప్రభు రాకడకు ముందే మనకు అవకాశాలు ఉన్నాయి, రాకడ తర్వాత ఇంకా అవకాశాలు. నేనే అనుకున్న సమయం, రేపు ఉంటావో లేదో గ్యారెంటీ లేదు. మన అయ్యగారు చెప్పినట్టు నా భయం వేసిన అయ్యగారు ప్రొఫెషన్ ఏమనిపించి వచ్చేవారికి ఎంతమంది ఉంటారో లేదా అనేసి. ఈరోజే మనది, రేపు మనది కాదు. రేపు అనేదానికి గ్రూప్ లేదు, రేపు ఉంటావో లేదో చెప్పలేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే రెండో విషయం. ఒకటి, యెరూషలేముని ఎలా బాగు చేస్తాడని మన పాయింట్. ఒకటి, ఆరోగ్యాన్ని కలుగు చేయడం ద్వారా యెరూషలేముని బాగు చేస్తున్నాడు. రెండవది, వాళ్ళ ఆరాధనను సరిచేయడం. పడిపోయిన దావీదు గుడారమును ఏం చేస్తాడట? సరి చేస్తాడు. అంటే ఎవరితో? హీ వాంట్స్ టు రిస్టోర్ అవర్ వర్షిప్. ఇప్పుడు ఇలా జరుగుతున్నటువంటి ఆరాధన కాకుండా ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి వెళ్ళాలి. మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం ఇలాగా జీవోత్సవాల్లాగా కూర్చొని. ఆఫ్రికా దేశంలో ఇలా ఉండదు. ఆఫ్రికా దేశంలో కనీసం ఒక గంట సేపు వాళ్ళు లేచి నిలబడి చప్పట్లు కొట్టి డాన్స్ చేసి ఆరాధన చేస్తారు. ఒక గంట సేపు. మిమ్మల్ని గారు ఒక గంట సేపు చేసి ఆయన ఈ చర్చిపోతాను అనుకుంటారు.
వాళ్ళు ఎక్సైట్ అయిపోయి వాక్యం చెప్పేటప్పుడు కూడా మీలాగే ఇలా కూర్చోరు. మాస్టర్ హల్లెలూయా చెప్పేవాడు, చెప్పి హల్లెలూయా చెప్పి ఎగిరి గంతులేసి దేవాలతో మాట్లాడి మీ వందనాలు పశ్చాత్తాప పడేవాడు, ప్రార్థించేవాడు, చేతులెత్తి దేవుడు. ఇక్కడ మాత్రం స్పందనే లేదు. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏదో చెప్పాలని నేను తాపత్రయం కొడుతున్నాను, మీకు ఆయన ఎంతవరకు ఎత్తుతున్నా నాకు లేదు. ఒక్క చిన్న మాటే మనం ఆలోచించు. ఏంటిది? యెరూషలేమును బాగు చేయడం. బాగు చేయడం అంటే మరమ్మతు చేయడం, లేదంటే రీబిల్డ్ చేయడం, మరలా కట్టించడం. రెండోది మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసి. మూడో విషయం చెప్పి ముగించేస్తాను. చదవండి ఒక మాట. మొదటి సమయాలు గ్రంథం 30 వచ్చాయి 19 వచ్చాయి. మొదటి సమయాలు గ్రంథం 30 వచ్చాయి 19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు చొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును దావీదు ఏం చేశాడట? దావీదు రక్షించాడా? దావీదు దేవుడు రక్షించాడా? చాలా మయాలమై ఉందమ్మా. మన రక్షించదనే మాట తప్పండి, ట్రాన్స్లేషన్ తప్పు. హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్, అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అంటే దాని అర్థం అతడు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. అది దాని గురించి మనం మాట్లాడుకుంటాం. 3వ వచనం చూడండి, ఏం జరిగిందో చూద్దాం. దావీదుకి ఏం జరిగింది? పట్టణం ఏమైపోయింది? దావీదు యొక్క పట్టణము, దావీదు ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఏమైపోయినాయి? కాల్చబడి ఉండడం చూసి భార్యలు ఎత్తుకొని పోయి, బిడ్డలు ఎత్తుకొని పోయి, ఇది పరిస్థితి. సరే, దావీదు పరిస్థితి చూడండి. ఇప్పుడు ఈ దావీదు 19వ వచనంలో నిలబడింది. ఏం చేశాడు? సమస్తమును సంపాదించుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని సంపాదించుకున్నావు. పోగొట్టుకున్నాం, ఎన్నో పోగొట్టుకున్నాం. డబ్బు ఇస్తారని డబ్బు పోగొట్టుకోలేదా? ప్యాకాట్లో పోగొట్టుకోలేదా? మనం బార్లో పోగొట్టుకోలేదా? మన డబ్బు వడ్డీల వాళ్ళ దగ్గర మనం పోగొట్టుకోలేదా? మన డబ్బు చెప్పండి. ఎక్కడ మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర మన డబ్బు పోగొట్టుకోలేదా? ఒక్కసారి రకరకాల టెస్ట్ చూసిన మళ్ళీ సెకండ్ ఆప్షన్ అంట, సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళి మళ్ళీ ఒక 10,000 ఖర్చు చేసుకోలేదు. మనం మన డబ్బు ఏమైపోయింది? మన కష్టార్జితం ఏమవుతుంది? నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాల్సింది పోయి ఇప్పుడు ఊరోళ్ళు అనుభవిస్తున్నారు మన కష్టార్జితం. అంతేనా? మీరు బాగా కష్టపడాలి, బాగా సంపాదించాలి, బాగా తినాలి. ఇది దేవుడు. దేవుడు సంపాదించుకోవడానికి వ్యతిరేకం కాదు, తినడానికి వ్యతిరేకం కాదు. కానీ బాగా కష్టపడండి, సంపాదించుకోండి, తినండి, దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయం మనం ఆలోచిస్తున్న 3వ విషయం, దావీదు సమస్తమును తిరిగి హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. పోగొట్టుకున్న నీ ప్రార్థనా జీవితాన్ని మళ్ళా తిరిగి సంపాదించు. పోగొట్టుకున్న నీ పరిశుద్ధ జీవితాన్ని తిరిగి సంపాదించు. నువ్వు ఏవైతే పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్న నీ ఉపవాస జీవితాన్ని తిరిగి సంపాదించు. పోగొట్టుకోలేదా వాటిని? ఇంతకుముందు ప్రేమ ఉంది నీలో, ఇప్పుడు ప్రేమ లేదుగా. ప్రేమను పోగొట్టుకున్నావు, దాన్ని ఏం చేయాలి? హీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. దావీదు సమస్తమును, దావీదు భౌతికమైన వాటిని సమస్తమును సంపాదించుకున్నాడు. దావీదు కుమారుడైన యేసు ఆత్మ సంబంధమైన అన్నిటిని తిరిగి సంపాదించుకున్నాడు. 3వ విషయము, ఆయన ఆర్థిక పరమైన వాటిని వాళ్ళకి ఇవ్వడం ద్వారా, వాటిని తిరిగి సంపాదించుకునేటట్టు చేయడం ద్వారా యెరూషలేమును కడుతున్నాడు. ఫైనాన్షియల్ గా వాళ్ళని ఆశీర్వదించడం ద్వారా, ఆర్థిక పరంగా అనగా భౌతికంగా ఆశీర్వదించడం ద్వారా, ఆర్థికంగా ఆశీర్వదించడం ద్వారా యెరూషలేమును కడుతున్నాడు. యెరూషలేము కట్టాలని డబ్బులు కావాలి. వాళ్ళ డబ్బులన్నీ ఏమైపోయినాయి? మీ ఇష్టానుసారంగా మీరు ఎంత ఉంటున్నారు? 70 సంవత్సరాలు అయిపోయింది. మీ 70 సంవత్సరాలు లెక్క మాకు చెప్పొద్దు. మీరు కొన్ని రోజులు ఉంటే మీకు కావాల్సిన జీతాలు ఇస్తా ఉంటున్నారు. మీ జీతాలు మాకు అవసరం లేదు. ఒక అమ్మాయికి తెలంగాణలో 13 నెలల జీతం ఒకేసారి వచ్చింది. అమ్మాయి నాకు ఫోన్ చేసిన, ఫాస్ట్ గారు మీ ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ పెట్టి నేను ట్రై చేస్తున్నాను, కుదరలేదు. భర్త సరిపోయి ఇద్దరు చిన్నబిడ్డలు వేసుకొని పాప ఇబ్బంది పడుతున్నట్లు ఒక దేవుడు చెప్పారు. ఎందుకులేమా వద్దామా అన్నా కానీ అంటే లేదు సార్, పంపించండి సార్ మీ ఫోన్ పే నెంబర్.
వారి భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆ కుటుంబానికి మన సహవాసం ఆదరణగా ఉంది. హల్లెలూయా. ఆమె సేవా జీవితంలో ఆమె సహకారిగా ఉంటుంది జీవితం. మెసేజ్ వచ్చింది నాకు, అమ్మాయి 20,000 రూపాయలు నాకు ఆఫరింగ్ ఇచ్చింది. ఒక పేద అమ్మాయి. హల్లెలూయా. 13 నెలల జీతం వస్తే అమ్మాయి ఏం చేయాలి? కానీ దేవుని పరిచయం ఇవ్వాలి అని భావించింది. నేను ఈ కరెంటు బిల్లని ఎలా కట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. కరెంటు బిల్లు 1300 చెప్పి వచ్చింది. ఇప్పుడు ఏసీ పని చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఏప్రిల్లో బాధుడే బాధుడట. ఏప్రిల్లోనే బాధుడు కాదు, ఇంకో 2 సంవత్సరాలు మనకు బాధుడే బాధుడు. ఇది మన పరిస్థితి. ఇంటి పన్ను 24,000 కట్టాలట. చెత్త పన్ను ఉంది, ఇంటి పన్ను ఉంది, ఎన్ని పనులు కడుతున్నాం మనం. ఏ ప్రభుత్వాలకో లేదా ఏ పార్టీలకు మనం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, కానీ నాయకుల యొక్క ఆ పరిపాలన విధానాలకు వ్యతిరేకం మనం అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ దొంగలే, ఇప్పుడు మంచోడే. రాజకీయ నాయకులు మంచోడు ఎప్పుడు అని అడిగితే దాన్ని మించిన వ్యతిరేకం ఇంకోటి లేదు. ప్రతి రాజకీయ నాయకుడు దొంగే, ప్రతి ఓడు దొంగే. ఎవరు మంచోళ్ళని ఎవరి గురించి చెప్పగలం? మంచోళ్ళు అంటే ఇంతకు ముందు ఉన్నారు చూసారా, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ, ఏదో మంచోళ్ళు అనొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ దొంగలే. లాల్ బహదూర్ శాస్త్రి తన ఉద్యోగం అయిపోయిన తర్వాత ప్రభుత్వ వాహనంలో కాకుండా రిక్షాలో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా అదేంటి సార్ మమ్మల్ని వదులుతా ఉంటే, ఈరోజు 5 గంటలతో నా పని అయిపోయిందండి, స్తోత్రం. 5 గంటలతో నా పని అయిపోయింది, స్తోత్రం స్తోత్రం. కాబట్టి ఒక పని చేయండి మీరు, నేను ప్రభుత్వ వాహనం మీద వెళ్ళకూడదు, నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకటి, ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని కడతాడు. రెండోది, ఆత్మీయతను ఆరాధనను మనకు అనుగ్రహించి మనల్ని కడతాడు. మూడోది, మన ఆర్థిక పరమైన వనరులు మనకు అనుగ్రహించి మనల్ని కడతాడు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనలో మనం కలుగుతాం అందరం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.